ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. తెలుగుదేశం ముందంజలో ఉంది. ఆంధ్రజ్యోతి కథనం ఉన్నారా? ఆంధ్రజ్యోతి ఈనాడు రారు రారు. ఎందుకంటే రాసేది ఏంటో జనానికి తెలియకూడదు. అందుకనే ప్రింట్ మీడియా అంటే పక్క రోజు వస్తుంది, ఎలక్ట్రానిక్ మీడియా అంటే బాగుంది అనుకుంటే పెట్టుతారు. అదే సోషల్ మీడియా పెట్టేయాల్సిందే. మేము ఏది మాట్లాడితే అది పెట్టాలా. దానికి జవాబుదారీ ఎవరు? మాట్లాడి మేమే. ఆంధ్రజ్యోతిలో ఈరోజు తెలుగుదేశం ముందంజ అంటే వాళ్ళకి అవగాహన ఉందా లేదా తెలియటం. డబ్బులు పంపకం అనేది నేరం. ఒకవేళ తెలియకపోతే ఎలక్షన్ కమిషన్ అడగండి. ఆర్ఓ గారు ఇక్కడే ఉంటారు. 2000 రూపాయలు ఇచ్చారు వెంకటగిరి నియోజకవర్గంలో అని అక్షరాలు నంబర్లతో సహా రాస్తున్నారు. ఆంధ్రజ్యోతి తెలుగుదేశం తరఫున. మరి ఇది సుమోటోగా ఎలక్షన్ కమిషన్ టేకప్ చేసి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని వివరణ అడిగి మీ పేపర్లో మీరు రాయించిన వార్త ఇది నిజంగానైతే తెలుగుదేశం మీద యాక్షన్ తీసుకోవాలి. అబద్ధం అయితే ఆంధ్రజ్యోతి మీద యాక్షన్ తీసుకోవాలి. తప్పుడు కథనాలు ప్రచురించడం అసలు ఎక్కడికి పోతున్నారు వీళ్ళు? ఏం రాస్తున్నారు? అబద్ధాలు చెప్పటంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు దిట్ట. ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ప్రూవ్ చేసుకుంటారు. మనం కూడా అబద్ధాలు చెప్తా ఉంటాం. ఎక్కడో ఒకరికో, ఇద్దరికో, 4 10 మంది, కోట్లాది మంది ఏకకాలంలో మాటలు చెప్పి మభ్య పెట్టి మోసం చేయటం చంద్రబాబు నాయుడు గారికి చెడు. చిన్న ఉదాహరణ, 2014లో జాబు కావాలంటే బాగు రావాలి అన్నాడు. నిరుద్యోగ వృత్తి 2000 ఇస్తాను అంటే జాబ్ ఇచ్చే బాధ్యత నాది, ఉద్యోగం ఇచ్చే బాధ్యత నాది. ఇవ్వలేకపోతే ఇచ్చినంత వరకు నిరుద్యోగ వృత్తి కింద 2000 రూపాయలు నెలకి ఇస్తాను అన్నాడు. ఎలక్షన్స్ అయినాయి. సరే, దానికన్నా పెద్దది రుణమాఫీ. అది అందరికీ తెలిసిందే. అంటే రాష్ట్రం అంతా రుణమాఫీ అనేది గుర్తుపెట్టుకొని చెప్తారు కాబట్టి దాని గురించి ప్రస్తావించుకోవాలి. అది ఎప్పుడో ఎగ్గొట్టాడు. ఇది కొంచెం మూలపడింది. ఏదో స్కిల్ డెవలప్మెంట్ పెట్టానో అన్నాడు. దానిలో ఎంత స్కామ్ ఉందో అందరికీ తెలుసు. అది జరుగుతూ ఉంది. కోర్టులో కూడా కేసు జరుగుతూ ఉంది. అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్, నేను కొంచెం డైవర్ట్ అవుతున్నానేమో, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నడిపే వ్యక్తిగా స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది ఎంత పెద్ద స్కామ్ నేను కూడా వివరణ ఇవ్వగలను. డైవర్ట్ అయినా మళ్ళీ వెనక్కిపోతా. కానీ చంద్రబాబు గారు వస్తే కరువు కూడా వెంట పెట్టుకొని వస్తాడు. 14-19 మధ్యలో ఆ 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు కరువు, 1 సంవత్సరం వర్షం కాదు, వరద. మా స్నేహితుడే గూడూరు హైవే పక్కన ఆదిశంకర కాలేజ్ ఉంటే
వచ్చింది, ఏదైనా అయిండొచ్చు, ముంపుకు గురైంది, 1.5 ఫ్లోర్ నిండింది. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన టీం మా కాలేజీకి వచ్చారు, 4 కాలేజీలు తిరిగారు, వరద నీళ్ళు ఇంకా ఉన్నాయి, దాన్ని సెలెక్ట్ చేశారు. అంతకుమించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. వెనక్కి వస్తే ఈ స్కిల్ డెవలప్మెంట్లో భాగం ఉంది, అందుకే చెప్తున్నాను. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది స్కామ్ అయింది. అది పెట్టింది ఉద్యోగం కల్పిస్తామని, ఇవ్వలేకపోతే నిరుద్యోగ వృత్తి 2000. జనం అందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ రుణమాఫీ చేయలేదనే గుర్తుంది, కానీ ఆ నిరుద్యోగ వృత్తి ఏమైంది? మీరు చూసారో లేదు, నేను కానీ మిమ్మల్ని ప్రశ్న అడిగితే మిమ్మల్ని తప్పట్టడం లేదు, కానీ ఎందుకంటే ఆయన హామీలు చాలా ఉంటాయి, పేజీలు చాలా ఉంటుంది, గుర్తుపెట్టుకోవడం కష్టం. ప్రజలు కూడా మర్చిపోయి ఉంటారని చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం కూడా ప్రజలు ఎంత అమాయకులు, తెలివి లేని వాళ్ళు, ఎంత ఈజీగా మోసం చేయొచ్చు, మభ్య పెట్టచ్చు అని ఈసారి కూడా నిరుద్యోగ వృత్తి పెట్టాడు. ఈసారి 3000. ఏం చెప్పాలా? 2000 పెట్టినప్పుడు నిరుద్యోగ వృత్తి 14-19 మధ్యలో 5 సంవత్సరాల క్రితం ఇవ్వాల. ఇప్పుడు దాన్ని 3000 పెంచాడు. అంటే నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ కాబట్టి మాకు మ్యాథమెటిక్స్లో ఒకటి ఉంటుంది, నువ్వు ఎంతైనా అంకి పెట్టు, నేను ఇస్తాను ఇంటూ 0తో పెట్టి అని. అంటే ఒకంత 1.5 2 టైమ్స్ కాదు, ఇంటూ 0 పెద్ద నెంబర్ పెట్టు, 0తో గుణించి నేను ఇస్తాను. ఎంత నెంబర్ పెట్టుకున్నా ప్లస్ మైనస్ కాదు, మల్టిప్లై. అది 2000 ఇవ్వనాడు, ఈసారి 3000 ఆఫర్ చేస్తాడు. 1000 రూపాయలు ఉన్న పెన్షన్ జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేశాడు, నేను 2000 చేస్తాను తిరిగి వచ్చిన తర్వాత, ఎలక్షన్స్ అయిన తర్వాత 2000 చేస్తాను. ఎలక్షన్ 1 నెల ముందర చంద్రబాబు నాయుడు గారు 2000 చేసింది. సొంత ఆలోచన లేదు, ప్రజలకు మంచి చేయాలని లేదు. జగన్మోహన్ రెడ్డి నేను దాన్ని 3 చేస్తాను అన్నాడు, చేశాడు, చేసి చూపించాడు. ఇప్పుడు చంద్రబాబు గారు నేను దాన్ని 4 చేస్తాను. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, సొంత తెలివి లేదు, కానీ మెచ్చుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పథకాలు బాగున్నాయి, అవి నేను కొనసాగిస్తాను, ₹1 ఎక్స్ట్రా వేసి అన్నప్పుడు పథకం బాగుందనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. అది ముఖ్యం. స్టేట్ ఇష్యూస్ మాట్లాడిన తర్వాత, మన నియోజకవర్గం ఇష్యూస్, ఇక్కడ ఇష్యూస్ మాట్లాడిన తర్వాత విజయలక్ష్మి గారు వచ్చారు, చేనేతలు కొంచెం మాట్లాడుతున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసే మాయలు ఇలా ఉంటాయి, అదే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు. అమ్మఒడి ఇస్తానన్నాడా చంద్రబాబు నాయుడు గారు? ఒక పిల్లాడు కాదు, 4 ఇస్తానన్నాడా? అంటే అర్థం చేసుకోవాల్సింది, అమ్మఒడి అనేది మాకు మంచి పథకం. వృద్ధులు, వికలాంగులకి అందరికీ ఇంటికి పంపిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి పెన్షన్? ఇదివరకు లేదు. అంటే ఆలోచన ఆయన.
అందరికీ తెలిసిన విషయమే. ఎవరు దానికి పిటిషన్ వేసి ఎలా ఆపించారు? ఓపెన్గా మైక్ పట్టుకొని సభల్లో ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? అవల్లారా తాతల్లారా నాకు ఓటేయండి, నేను పెన్షన్ ఇంటికి పంపిస్తాను. అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తుంది మంచి పని. రుణమాఫీ అంటే మీరు బ్యాంకు నుంచి రుణం తీసుకొని సాగు చేసి పంట సరిగా రాక తిరిగి డబ్బులు కట్టలేక రుణగ్రస్తులై కష్టాలు పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నప్పుడు ప్రభుత్వం ముందరకు వచ్చి ఆ రుణాన్ని మాఫీ చేస్తాను అని వారి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత ఆ రైతుల రుణమాఫీ మర్చిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మాట ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి. చెప్పారు చాలా మంది, సార్ ఇది కానీ చెప్తే మీరే గెలుస్తారు. 14లో చెప్పలా, కానీ 19లో ఏమన్నాడు? రైతు భరోసా ఇస్తాను. మీరు అసలు రుణగ్రస్తులు ఎందుకు కావాలి? నేను ముందరే మీకు ఇస్తాను. ఏ విధంగా ఉపయోగపెట్టుకుంటారో మీకు తెలుసు. దాన్ని పెంచారు. ఇప్పుడు మా ప్రణాళికలో, మా మేనిఫెస్టోలో 80,000 ఇస్తున్నారు. రుణమాఫీ 50,000 చేస్తే చాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 80,000 ఇస్తున్నారు రైతులకి. ఏ విధంగా? విత్తనాలకు వాడతారా, ఎరువులకు వాడతారా, ఇంకా యంత్రాలకు వాడతారా, దేనికైనా వాడండి. అందులో చంద్రబాబు నాయుడు ఇస్తే కరువు, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పుష్కలంగా వర్షాలు, సమృద్ధిగా రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా 2 పంటలు. మీరు స్టాటిస్టిక్స్ కూడా తీయండి, గణాంకాలు. దిగుబడి పెరిగింది, రేటు పెరిగింది, రైతాంగం సంతోషంగా ఉంది. అసలు రుణగ్రస్తులు కావాల్సిన అవసరమే లేదు. దానికి ముందరే రైతు భరోసా ఇస్తున్నారు. ఇది తేడా. కానీ ఆ రైతు భరోసా ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ఆయన హామీలో పెట్టాడు. అంటే మళ్ళా మరొకసారి జగన్మోహన్ రెడ్డి చేస్తుంది మంచి పని. చేనేత సబ్జెక్ట్ కూడా ఉంది, మేడం గారు చెప్తారు తర్వాత. ఇంక ఇక్కడికి వస్తే పెద్దలది అయింది. మన వెంకటగిరి నియోజకవర్గం వస్తే మిత్రుల ద్వారా వెంకటగిరి అభివృద్ధి ప్రణాళిక అని ఒకటి రిలీజ్ చేసిన. ఆ రోజే చెప్పిన, కొంచెం లూజ్గా నేను ఇక్కడ అక్కడ అన్నది కూడా కాపీ చేస్తారు. నేను ఇక్కడ పెట్టింది కూడా కొన్ని పెట్టలేదు. దానిలో మన రింగ్ రోడ్ కానీ, మన 4 లేన్ ఎయిర్పేట్ నుంచి ఎందుకు అవసరం, ఎందుకు చేయాలి, ఎయిర్పేట్ నుంచి వెంకటగిరి వరకు కారణాలతో సహా చెప్పగలిగిన. ఈరోజు ఈనాడులో వచ్చింది, 50 ఏళ్ళకే 4,000 పెన్షన్. ఇందాకే చెప్పాం కదా, జరగనివి కాపీ చేసి చెప్పడమే, ఇంటికే పంపిస్తానని. కొన్ని హాస్యాస్పదంగా 1, 2 కాపీ చేసి మీ ద్వారా తెలియజేస్తానని. యువతకు 20 లక్షల ఉద్యోగాలు 14లో చెప్పి నిరుద్యోగ వృత్తితో రామకృష్ణ గారు వెంకటగిరికి పరిమితం చేస్తున్నారా లేకపోతే ఆంధ్ర రాష్ట్రం అంతానా నాకు అర్థం కాల. బీసీ కార్పొరేషన్ బలోపేతం జగన్మోహన్ రెడ్డి చేయలేదా? ఇదివరకు కార్పొరేషన్ లేవు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు.
14 సంవత్సరాలు బీసీలు తెలుగుదేశం వెన్నంట ఉండింది ఎన్టీ రామారావు గారి హయాం. బీసీల ఎదుగుదలకు అప్పుడు కష్టపడటం అని కానీ, సాయం చేయడం అని కానీ, గుర్తింపు తెచ్చిందని కానీ చేసింది ఎన్టీ రామారావు గారు. అప్పటి తెలుగుదేశం. ఈ తెలుగుదేశం రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం. ఇది వేరు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వివిధ కులాల బీసీ కులాలందరికీ ఇప్పుడు అవగాహన వచ్చింది. మనకు గౌరవం ఇస్తున్నది, సముచిత స్థానంలో పెట్టింది ఎవరయ్యా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. అది మాటల్లో కాదు, చేతల్లో చూపిస్తారు. ఇప్పుడు వచ్చి బీసీ కార్పొరేషన్ని బలోపేతం చేస్తారు. సీరియస్గా ఉంటుంది. తూర్పువాడ రిజర్వాయర్ పనులు నేటికి పూర్తి కాలేదు. కూటమి అధికారం రాగానే రీటెండర్ ప్రక్రియ పెట్టి కాలువ పనులు పూర్తి చేస్తాం. ఆల్తూర్పాడు ప్రాజెక్టు గురించి రామకృష్ణ గారు ఎంత బాగా చెప్పారు చూడండి. ఇది మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా, టెంకాయ ఎప్పుడు కొట్టాడో తెలియదు, ప్రాజెక్ట్ తెచ్చానంటాడు. నేను ఛాలెంజ్ చేసి ఎన్నో సందర్భాల్లో చెప్పినాను, పనులు జరగకుండా ఆటంకం కల్పించింది పొరపాటు చేసి మేము గెలిపించుకున్న ఆనం రామనారాయణ రెడ్డి. నాలుగు సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు. వివిధ సందర్భాల్లో ఆ సబ్జెక్ట్ వచ్చింది. ఏ ఒక్కరోజైనా మిమ్మల్ని పిలిచి దాని మీద స్పందించాడా? అది వరకు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, 5 సంవత్సరాలు ప్రతిపక్షం అంటాడు, తర్వాత 5 సంవత్సరాలు పాలకపక్షమే. వారి హయాంలోనే మొదలు పెట్టాడంటారు, శాంక్షన్ చేసింది మేమే అంటాడు రామకృష్ణ గారు. మరి నువ్వు శాంక్షన్ చేసింది పని జరగకుండా ఆగిపోతే మన రైతన్నుల కోసం, మన ప్రజానికాని కోసం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న నువ్వు ఒక్కరోజైనా స్పందించావా? విలేకరుల సమావేశం పెట్టి ఏదైనా విషయం తెలియజేశావా? లేదా సైట్ దగ్గర పోయేసి ధర్నా ఏమన్నా చేశావా? ప్రజల దృష్టి కానీ, ప్రభుత్వ దృష్టి కానీ ఏదైనా ఒక మాట కానీ, ఒక చర్య కానీ తీసుకున్నావా? 4 సంవత్సరాలు ఏం చేశారు? నాకు ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత నేను వెళ్ళి జరిగిన అవకతవకలు బయట పెడితే నా తర్వాత పోయారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఆయన కూడా ఏదో సభలో అన్నాడు, వివరాలు తెలియకుండా. ఈ రోజుకి ఛాలెంజ్ చేస్తున్నారు. 3 రోజుల్లో ఎలక్షన్ ఉంది. ఆల్తూర్పాడు మీద మీకు తెలిసిన విషయాలు బయట పెట్టండి. వివరణ ఇవ్వడానికి, నిజాలు తెలియజేయడానికి మరోమారు కావాలంటే వస్తారు. కుప్పలు తెప్పలుగా వస్తున్నారంట తెలుగుదేశంలో చేరడానికి. వాలంటీర్లకు 10,000. జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాడనేది అందరికీ తెలిసిందే. అనౌన్స్మెంట్ ఇలా మొదటి నుంచి వాలంటీర్లు తీసేస్తానన్న ప్రబుద్ధులే తెలుగుదేశం నాయకులు. మా జన్మభూమి కమిటీ మేము చెప్పిన వారికి పెన్షన్లు, మేము చెప్పిన వారికి ఇళ్ళు,
కానీ పార్టీలకు అతీతంగా పనిచేసింది జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి మీరు వచ్చి చేసేది ఏంటి? వాలంటీర్ వ్యవస్థ మీద జనసేన పార్టీ అధినేత ఎన్ని అనరాని మాటలు అన్నాడు. అంటే ప్రజలకు తెలియదా, గుర్తుండదా? ఆదుకుంటాం, చేనేతలను ఆదుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా వెంకటగిరి జరీచర్లకు పేరుంది. ప్రస్తుతం చేనేత రంగం తిరోగమ దిశలో ఉంది. వీరి కోసం ఆధునిక డిజైన్లు, నైపుణ్యం కనిపించేలా చర్యలు. అంటే ఇదేమి ఎవరికి అర్థం కాదు కాబట్టి పరిశ్రమలు స్థాపించి ఉపాధి చూపుతాం. వెంకటగిరి చేనేతలు మన చీరలకి ఫేమస్ ఎన్నో దశాబ్దాలుగా. ఇప్పుడు తెలిసిందేమో, 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా తెలియలా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అనేది ఒకటి ఉంది, దాన్ని ఏ విధంగా అభివృద్ధి పరుద్దాం అనేది తెలియలా. అది ఒక కాంగ్రెస్ పార్టీదో, ఒక తెలుగుదేశం పార్టీదో, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదో కాదు, ప్రజల కోసం. ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు పోరాడి ఆంధ్ర రాష్ట్రానికి, మరీ ముఖ్యంగా వెంకటగిరి, ఇక్కడికన్నా పెద్దలు కూడా ఫైట్ చేశారు. మంగళగిరి కావాలన్నారు, చీరాలకు కావాలన్నారు, ధర్మవరం కావాలన్నారు. అసలు ఇతర రాష్ట్రాలు అడిగినాయి, వారికి కాకుండా తీసుకొచ్చారు. ఆ రోజు ఇండియన్ ఇన్స్టిట్యూట్, ఐఐ అంటేనే చాలా తక్కువ ఉంటుంది. కొత్తగా ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటి వచ్చింది, ఐఐఎస్సిఆర్ వచ్చింది, చాలా ఫేమస్ ఇవి. దాని విలువ కూడా తెలియకుండా, దాన్ని ఆయన్నే తప్పట్లేదు, దాని విలువ తెలియకుండా మూలపడేశారు. నేను వచ్చింది 1 సంవత్సరంలోనే 45 లక్షలు సొంత నిధులు పెట్టి, ఖర్చు పెట్టి, ముందర ఆ బిల్డింగ్స్ అన్ని మరమ్మతులు చేసి, స్టాఫ్ లేకపోతే వాళ్ళు కూడా గవర్నమెంట్ క్లియరెన్స్ తీసుకొని, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, వీళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళ సహకారంతో ఆ డిజైన్లు, ఆ అభివృద్ధి, ఆ ప్రణాళికలు మొదలుపెట్టారు. పెద్దలు సలహాలు ఇస్తున్నారు, విజయలక్ష్మి గారికి అవగాహన ఉంది. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండేవారు. అంటే ఏ కారణంతో తిరిగి నన్ను ఎమ్మెల్యేగా ఓటేయని ప్రజల దగ్గరికి ఏ విధంగా పోతుంది? ప్రజలు కూడా ఆలోచించాలి. వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు, మరీ ముఖ్యంగా వెంకటగిరి పట్టణ ప్రజలు. ఫైనల్ జోక్, చేనేతలకు ఏటా 24,200 యూనిట్లు విద్యుత్ అన్ని విధాలా ఆదుకుంటాం. అది ఫైనల్ జోక్. ఏం చెప్పాలా? ఇప్పుడు చేనేతలకు ఏమొస్తుంది అది మేడం చెప్తారు. నాకు ఇది నవ్వాలా ఏడవాలా, తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి ఎట్లుందనంటే, మేడం తెలుగుదేశం ముందంజ 2,000 రూపాయలు ఇస్తున్నారు అనేది ఎట్లయితే ఓపెన్గా రాశారో, ఈనాడు ఒక అడుగు ముందుకేసింది. ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి నీకన్నా 4 ఆకులు ఎక్కువ చదివానన్నా ఏంటో మరి. వెంకటగిరి కోటపై తెలుగుదేశం పార్టీ పట్టు ఎలాగో తెలుసా? సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే రామనారాయణ వర్గం కలిసి రావడం. ఆయనకి ఇంకా తెలియదేమో. సిట్టింగ్ ఎమ్మెల్యే అంటాడు, ఆయన సస్పెండ్ చేశారు, స్పీకర్ ఆయన్ని తొలగించాడు, పదవి లేదు, కోర్టుకు వెళ్ళలేదు అంటే యాక్సెప్ట్ చేశాడు. మిగతా అందరూ ఎన్నికలయ్యి కొత్త ఎమ్మెల్యేలు ఎన్నుకునేదాకా వాళ్ళ టర్మ్ ఉంటుంది. పక్కన మా సంజీవయ్య ఉన్నాడు, ఆయన ఎమ్మెల్యేనే. కానీ ఇక్కడ రామనారాయణ రెడ్డి కాదు. ఇప్పుడు కూడా
తప్పుడు వార్తలు రాసే దానిలో నేనే దిట్ట అని ఈనాడు మరొకసారి ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఆర్టికల్ దక్కిలి మండలం చెందిన డీసీపీ డైరెక్టర్ రమణారెడ్డి ఎక్కడ చేరారండి? ఆయనకి డైరెక్టర్ పదవి ఇచ్చింది నేనే. అయినా కూడా మారాడంటే మంచిదే. ఎక్కడన్నా కండువా కప్పుకొని చూసారా? పార్టీలోకి మారాడు అనే దానికి ఒక ప్రూఫ్ ఏమన్నా ఉందా? ఎక్కడన్నా కండువా కప్పుకున్నాడా? చూపించండి. అంటే ఏంటి ఈనాడు రాత్రి మన లోకల్ విలేకర్ గారు చూడాలి. ఆయన పెన్ నుంచి పోతున్నాయా ఈ వార్తలు? ఎందుకంటే ఇక్కడ విషయాలు ఆయన తెలుసు కాబట్టి విలేకరు మిత్రుడు నన్ను పిలిచిన ఇప్పుడు రాడు. మరి ఇంకెక్కడో కూర్చుంటే విషయాలు ఎలా తెలుస్తాయి? సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తాం. ఎక్కడ కూడా రమణారెడ్డి తెలుగుదేశం కండువా వేసుకున్నట్టు ఎక్కడా లేదు. ఉంటే మాకు కూడా చూపించండి. వెంకటగిరి ఎంపీపీ తనుజారెడ్డి మేము ఒప్పుకుంటాం. ఎంపీపీ గారు కండువా వేసుకున్నారు, పార్టీ తీర్థం, తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదివరకు చెప్పిన అబద్ధం, ఇది ఒకటి నిజం. వెంకటగిరి రాపూర్ ఏఎంసీ చైర్మన్లు ఎక్కడున్నారండి? చైర్మన్లు నేను ఇదివరకే మిత్రుల ద్వారా మీ ద్వారానే తెలియజేసిన. టర్మ్ అయిపోయి 6 నెలలు అయింది. భాస్కర్రావు రమణారెడ్డి పెంచలకోన ట్రస్ట్ బోర్డ్ చైర్మన్. అంటే టర్మ్ అయిపోయినా లేకపోయినా ఇంకా ఉన్నట్టే జనాల్ని మభ్య పెట్టడం. అంటే పోస్టులో ఉన్నారు, వీళ్ళు కూడా వదిలిపోతున్నారు. వీళ్ళకి ఇచ్చింది ఈ పోస్టులు, ఏఎంసీ పోస్ట్ కానీ చైర్మన్ పోస్ట్ కానీ, వీరు ఆ అధికారం అనుభవించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ ప్రభుత్వ హయాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పెట్టిన భిక్ష ఈ పదవులు అనుభవించి అయిపోయిన తర్వాత పార్టీ మారారు. మేము కాదండి, పార్టీ అయితే మారారు, కండువాలు కప్పుకున్నారు, కానీ చైర్మన్గా లేరు వీరెవరు. ఇది మరొక అబద్ధం. తెలిసి మాజీ అనే పేరు పెట్టడానికి సంకోచం. మాజీ కన్వీనర్ రంగనేని రాజా, అక్కడేమో మాజీ అని పెట్టారు. అంటే మండల కన్వీనర్ పార్టీ పోస్ట్ కాదు, పార్టీ పోస్ట్ కాబట్టి దానికి మాజీ అని తగిలిచ్చేశారు. ఇవి ఏఎంసీ చైర్మన్, పెంచలకోన చైర్మన్ చూడడానికి ఘనంగా ఉంటాయి కాబట్టి మాజీ తగిలించాల. అదే లైన్లో ఇంకో జోక్ ఏంటంటే, జడ్పీటీసీ సభ్యులు ప్రశాంతి, అనిల్ కుమార్ పార్టీలో చేరడంతో అదనపు బలం. ప్రశాంతి అనే జడ్పీటీసీ మెంబరే లేరు వెంకటగిరిలో, అది తెలీదు. అనిల్ కుమార్ రెడ్డి అని ఉండడు. ఆయన వెంటనే స్పందించి నేను టీడీపీలో చేరినట్టు ఈనాడు దినపత్రికలో ప్రచురణ పూర్తిగా అవాస్తవం అని ప్రెస్ మీట్ పెట్టి చెప్తే ఈనాడు రాయదు. తప్పైంది అని ఒక చిన్న క్షమాపణ కూడా లేదు. టీడీపీలో ఏ ఆధారంతో ఇలాంటి తప్పుడు వార్తలు ప్రశ్నించారు. ఈ విషయాన్ని తన తీవ్రమైన ఖండిస్తానని పేర్కొన్నారు.
నియోజకవర్గంలో నేతృమల్లి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని, ఇలాంటి తప్పుడు ప్రచారాల ద్వారా ఆయన గెలుపు అడ్డుకోలేరని వెల్లడించారు. ఇంకా ఆయన అబద్ధాలు చెప్తారండి. మీ అధినేత అబద్ధాలు, అభ్యర్థి అబద్ధాలు, ప్రజల్ని ఇంక మభ్య పెట్టలేదు. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. విజయలక్ష్మి గారికి తెలియదు. మీకు ఇంకో లాస్ట్ ఒక జోక్ చెప్పేసి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్నుకోబడ్డ నేదుమల్లి రాజలక్ష్మమ్మ మంత్రి అయ్యారు. 2005లో వెంకటగిరిని మున్సిపాలిటీ చేశారు. 2006లో 30-40 సంవత్సరాల ముందు చూపుతో నీటి ఎద్దడి ఉంటుంది, తాగునీటికి సమస్య ఉండకూడదు అని ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టడం జరిగింది. దాని కెపాసిటీ నేను అంకెలు చెప్తే అర్థం కాదు కాబట్టి దాన్ని చెప్పను. అక్కడి నుంచి వెంకటగిరికి నీరు సరఫరా కోసం 16 ఓవర్ హెడ్ ట్యాంకులు, ఒక్కొక్క ఓవర్ హెడ్ ట్యాంక్ అంటే ఎంత కెపాసిటీ ఉంటుందో కూడా మీకు అవగాహన. చిన్న పెద్ద ఉంటాయి. పైప్ లైన్ కనెక్షన్ చేసి ఊరంతటికి నీటి సరఫరా కోసం రాజలక్ష్మి గారు చేయడం జరిగింది. తర్వాత కురగొండ్ల రామకృష్ణ గారు ఎమ్మెల్యే అయ్యారు. కాలక్రమేణా మోటార్లు రిపేర్లు అవ్వటం, అవన్నీ సరిదిద్దుకుంటూ ముందుకు పోవాలి. అలా జరిగినప్పుడు మోటార్లు రిపేర్ చేయాలి. కారణం ఏంటి అంటే, నేను ఇక్కడ ఎమ్మెల్యే అయినా ప్రభుత్వం కాంగ్రెస్ కాబట్టి నేను ప్రతిపక్షంలో ఉన్నాను, నేనేం చేయలేను. ఒక ఎమ్మెల్యేగా ఉండే అనాల్సిన మాట ఏమి ఉండేది. మోటార్ రిపేర్లకి ప్రతిపక్షంలో ఉండాలి. కానీ నేను వెంకటగిరి ప్రజలను ఆదుకున్నాను. ఎలా? ఒక వాటర్ ట్యాంకర్ పెట్టి, ఆయన అనుచరులు ఒక బిరుదు కూడా ఇచ్చాడు, అపర భగీరథుడు గారు. దీనికి అదనంగా నెక్స్ట్ 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం పాలక పక్షంలోనే రామకృష్ణ గారు ఎమ్మెల్యే. ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అలాగే మొదలుపడింది. నీళ్ళు వస్తున్నాయి కానీ ఎలాంటి రిపేర్లు, శుద్ధి చేయడం అనేది మర్చారు. ఇవన్నీ అంటే నేను ఇదే చెప్తున్నా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కానీ, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానీ, ఇది దూరదృష్టితో నేదురుమల్లి హయాంలో జరిగినా ప్రజల కోసం, ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఇక్కడ ప్రజలు బాగోగులు చూడాలి. చూడలేని వారికి మళ్ళీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ ఉండటానికి అనర్హులు. ఇది ప్రజలు గుర్తించాలని తెలియజేసుకుంటూ, ఈరోజు జనార్దన్ రెడ్డి గారి వర్ధంతి 44 సంవత్సరాల క్రితం వెంకటగిరికి రావడం జరిగింది. పోటీలో మొదటిసారి అప్పుడు నిలబడ్డారు 41 సంవత్సరాల క్రితం. ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని జనార్దన్ రెడ్డి గారి తర్వాత రాజలక్ష్మి గారు ఇక్కడ ప్రజలు ఆదరించి మొదట జనార్దన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేశారు, తర్వాత రాజలక్ష్మి ఎమ్మెల్యేగా చేశారు. ఆ పరంపర కొనసాగిస్తూ వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం, సేవ చేసుకొని ఉంటాం, మేలు చేస్తాం, మంచి కోరుతాం.
ఈ 10-15 సంవత్సరాల దూరం గ్యాప్ వచ్చింది. దాన్ని సరిదిద్దుకుంటాను. ఆగిపోయిన అభివృద్ధి పనులు పరుగులు పెట్టిస్తాను. నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందుతాను. మా తల్లిదండ్రులు ఎలాగైతే మీ గుండెల్లో స్థానం సంపాదించుకున్నారో అదేవిధంగా నేను కూడా మీ గుండెల్లో స్థానం సంపాదించుకుంటానని తెలియజేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ఓటు వేసి మీకు సేవ చేసే భాగ్యం కలిగించమని ఒకసారి చూడండి. మర్చిపోయిన నేదురుమల్లి హయాంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, నేదురుమల్లి అంటేనే నమ్మకం, అది మరోసారి చవి చూడండి. నాకు అవకాశం ఇవ్వండి, మీకు సేవ చేస్తానని మరోసారి తెలియజేస్తున్నాను.